టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో దోచుకోవడం తప్ప అభివృద్ధి ఏం జరగలేదని, ఫామ్ హౌస్ల నిర్మాణం, విమానాల కొనుగోలు చేసుకోవడమే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని రైతు వేదికలో రామాయంపేట మండలానికి చెందిన 96 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేదలకు ఒక వరం లాంటిదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. సేవా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగడం జరుగుతుందని, రామాయంపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతి పేదవాడు సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగిందని, పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీ కుమారి, మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు గుప్తా, వైస్ చైర్మన్ నవనీత గణేష్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు రామకృష్ణయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. మండలానికి సంబంధించి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ల పంపిణీ కార్యక్రమాన్ని ట్వీట్ చేసిన స్థానిక తహసీల్దార్ గారికి, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారికి, స్థానిక వైస్ చైర్పర్సన్ గారికి, స్థానిక కౌన్సిలర్లకు, రామాయంపేట్ పట్టణ మండల ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి నా ప్రియమైన మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నానమ్మా. మరి ఇవాళ కళ్యాణ లక్ష్మి ద్వారా మరి దాదాపు 96 లక్షల రూపాయల సంబంధించి చెక్కులు ఇవాళ పంపిణీ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, మీ అందరికి తెలుసు, సన్న బియ్యం కానివ్వండి, కొత్త రేషన్ కార్డులు కానివ్వండి, ఇంద్రమ్మ ఇల్లులు కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, ఫ్రీ బస్ కానివ్వండి, ఏకకాలంలో రైతు రుణమాఫీ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాకనే మనం మీకోసం చేపడతా ఉన్నాం. కాబట్టి ఎప్పటికీ కూడా ఇదే విధంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరి మా మెదక్ నియోజకవర్గ రామాయంపేట్ పట్టణ మండల కుటుంబ సభ్యులకు మరి అన్ని కష్టాలు, అన్ని సమస్యలు తీర్చుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా మహిళా సోదరులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మండల పట్టణ నాయకులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జేబులు నింపుకోవాలా, ఫామ్ హౌస్లు కట్టుకోవాలా, పెద్ద పెద్ద విమానాలు కొనుక్కోవాలి తప్ప వేరే ఇంకొకటి చేయలేక 10 ఏళ్ళు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. కాబట్టి కొంచెం ఓపికతో ఉంటే అన్ని విధాలుగా అన్ని సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్.